నా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, ది సమ్ ఆఫ్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ 2 బైక్స్ ఈస్ 1 lakh. అంటే 2 బైక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 1 lakh అని ఇచ్చాడు. 1 బైక్ వాస్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. అంటే ఒక బైకు 20% ప్రాఫిట్గా అమ్మాడు. సెకండ్ వన్ వాజ్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 20%. రెండో బైకు 20% లాస్కి అమ్మాడు. ఇఫ్ ది సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్, ఇవ్వనన్నా సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి సేమ్, వాట్ ఈస్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ బైక్? నేను ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో అడుగుతున్నాను. మీరు చూడండి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ పర్సంటేజ్. నేను ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ సేమ్గా ఉంది, సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్ అంతే అన్నా. ఎందుకు ఫాస్కున్నాం సిపి ఆఫ్ అంత 1 lakh. తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్, దట్ ఈస్ ఈక్వల్ 20%. తర్వాత ఎస్పీస్ రెండు సేమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను రేషియో బేస్డ్ మెథడ్లో చెప్తాను, చూడండి. ఈ రెండు when profit percentage is equal to loss percentage and SP1 is equal to SP2 అయినప్పుడు నాన్న కాస్ట్ ప్రైజెస్ ఆర్ ఇన్ ది ఫాలోయింగ్ రేషియో. ధోని 100 minus loss percentage is 100 less profit percentage. Hundred minus loss percentage is 100 plus profit percentage. 100 minus loss percentage అంటే లాస్ అంటే 20, 100 plus ప్రాఫిట్ అంటే 20. ఇక్కడ 100 minus 20 18. ఇక్కడ 100 plus 20 120. రేషియోస్ నాన్న 40 2 times 2 40 3 times 2 with 3. మొత్తం 2 parts CP1, ఇది 3 parts, ఇది CP2. టోటల్గా 5 parts నాన్న. మనకి బోత్ CP ఆఫ్ బోత్ 1 lakh ఇచ్చారు. 1 lakh 5 parts అయితే ఫస్ట్ మనకి టెంపు మంది ఏంటిది ఫస్ట్ బైక్ ప్రైజ్ కన్నా అంటే 2 parts ఎంత? వన్ ల్యాక్ 5 parts అయితే 2 parts ఎంత? 5 2 times 2 2 0 4 అంటే 40,000. 40,000 ఈజ్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మనకి క్వశ్చన్లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ అయినప్పుడు SP1 SP2 అయినప్పుడు మనకి సిపిస్ అనేది ఈ రేషియోలో ఉంటాయి. 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఈస్ట్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ 18 skilled workers can complete a task in 12 days while 24 semi-skilled workers need 15 days to complete the same task. అంటే 18 మంది స్కిల్ ఉన్నవాళ్ళు 12 రోజులు పనిచేస్తే స్కిల్ లేని సెమీ స్కిల్డ్ పర్సన్స్ 24 మంది 15 రోజుల్లో సేమ్ అదే పని చేస్తారు. 12 skilled workers started the task but 3 of them left after a few days. 12 మంది స్కిల్డ్ వర్కర్స్ అనేది స్టార్ట్ చేశారు, కానీ 3 of them left అంటే 3 కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు. హౌ మెనీ సెమీ స్కిల్డ్
workers should be replaced the 3 skilled persons who left so that the task can complete it in a stipulated time అన్న. అంటే ఈ ముగ్గురు వెళ్ళిపోయారు కదా, ఈ ముగ్గురు ప్లేస్లో మనం సెమీ స్కిల్ పర్సన్ని ఎంతమందిని తీసుకుంటే మనకి టాస్క్ అనేది కరెక్ట్ టైంలో కంప్లీట్ అవుద్దని అడుగుతున్నాను. ఫస్ట్ వచ్చేసి 18 12 days కదా నాన్న, 18 స్కిల్డ్ నాన్న. స్కిల్డ్, ఇది సెమీ స్కిల్డ్. 18 వర్కర్స్ 12 days నాన్న, ఇది టోటల్ వర్క్ నాన్న. ఇది 18 వర్కర్స్ 12 daysలో చేసే టోటల్ వర్క్. ఇది 24 సెమీ స్కిల్డ్ వర్కర్స్ 15 daysలో చేసే వర్క్ నాన్న. మనం వీటి నుంచి ఒక డేకి ఒక స్కిల్డ్ పర్సన్ చేసే పని చేయాలంటే డైరెక్ట్గా దీనికి రెసిప్రోకల్ నాన్న. అంటే 1/18 into 12. ఇది ఒక డేకి ఒక సెమీ స్కిల్ పర్సన్ చేసే వర్క్ నాన్న. 1/24 into 15. ఇప్పుడు ఏమన్నాడు ప్రాబ్లంలో, 3 of them అంటే 3 స్కిల్డ్ పర్సన్స్ వెళ్ళిపోయారు. అప్పుడు ఎంతమంది సెమీ స్కిల్డ్ పర్సన్స్ వస్తే మనకి టాస్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ ముగ్గురు స్కిల్డ్ పర్సన్ చేసే పనిని ఇక్కడ ఎంతమంది చేయగలుగుతారు. ఇది మనం, ఇది ఒక పర్సన్ చేసే వర్క్, ఇది మనం 3 persons చేసే వర్క్ అంటే ఇంటూ 3 నాను. ఇది రాస్తాం చూడండి, 3/18 into 12. ఈ వర్క్ని ఎవరు చేయాలి, సెమీ స్కిల్ పర్సన్ చేయాలి. ఎంతమంది చేయాలి తెలియదు, కానీ మనకి ఒకళ్ళు ఎంత చేస్తారో తెలుసు కదా, డివైడెడ్ బై రేషియో రాసుకోవచ్చు నాన్న. రేషియో అంటే నథింగ్ బట్ డివైడెడ్ బై 1/24 into 15. దీని నుంచి 6 times 1/72. 1/24 into 15 అంటే 24 10 times వచ్చిన రిజల్ట్ నుంచి హాఫ్ నాన్న. 24 10 times 240. దీంట్లో హాఫ్ నాన్న, హాఫ్ అంటే 120. P16 నాన్న. 72 5 times నాన్న, 5 times పోతుంది. మనకి ఎన్ని సెమీ స్కిల్డ్ పర్సన్స్ కావాలన్నా 5 members ఆఫ్ సెమీ స్కిల్డ్ పర్సన్స్ అనేది మనకి కావాలన్నా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అన్న. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ గివెన్ పాపులేషన్ 20% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ఆస్తమా. అంటే కొంతమంది పాపులేషన్లో 20% మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. అవుట్ ఆఫ్ విచ్ 90% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ ఆర్ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఫ్లోర్ మిల్స్ నాన్న. ఆ జబ్బు వచ్చిన వాళ్ళలో 90% మంది మనకి ఫ్లోర్ మిల్స్లో పనిచేస్తున్నారు. ఇఫ్ 30% ఆఫ్ పాపులేషన్ వాజ్ వర్క్డ్ ఇన్ ఫ్లోర్ మిల్స్ నా, అంటే టోటల్ పాపులేషన్లో 30% మంది ఫ్లోర్ మిల్స్లో పనిచేస్తున్నారు నా. దెన్ వాట్ విల్ బి ది పర్సంటేజ్ ఆఫ్ ది వర్కింగ్ ఇన్ ఫ్లోర్ మిల్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్తమా నాన్న. అంటే ఆస్తమాతో బాధపడుతూ మనకి ఫ్లోర్ మిల్స్లో పనిచేసే వాళ్ళ పర్సంటేజ్ ఎంతో కనుక్కోమన్నా. ఫస్ట్ మనం టోటల్ పాపులేషన్ 100 అనుకున్నాం. ఆస్తమాతో ఎఫెక్ట్ అయింది ఎవరన్నా, 20% పీపుల్ లేదా. 100లో 20% అంటే 20. ఈ 20లో 90% అనేవాళ్ళు ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేస్తున్నారు. 20లో 90% అంటే 20లో 90%, 20 into 90 అంటే 18 మంది మనకి
ఫ్లోర్ మిల్స్లో పని చేస్తున్నారు నాన్న. టోటల్ పాపులేషన్లో మనకి 30% ఆఫ్ టోటల్ పాపులేషన్ వాజ్ వర్కింగ్ ఇన్ ఫ్లోర్ మిల్స్ నాన్న. టోటల్ 100లో 30% మంది మనకి ఫ్లోర్ మిల్స్లో పనిచేస్తున్నారు నాన్న. అంటే 30 మెంబర్స్ నాన్న. మనకి ఏమడిగారు, ఆస్తమాతో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నారని. అంటే 18/30 ఇంటూ 100, 6 3 times 6, 5 times 5, 2 times 3 into 20, 60%. ఆన్సర్ మనకి 60%. టోటల్ పాపులేషన్ 100 అంటున్నాం. 100లో 20% మంది మనకి ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ 20లో 90% మంది మనకి ఫ్లోర్ మిల్స్లో వర్క్ చేస్తున్నారు. టోటల్ పాపులేషన్స్లో మళ్ళీ 30% మంది ఫ్లోర్ మిల్స్లో పనిచేస్తున్నారు. వీళ్ళతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అది నా క్వశ్చన్. 4th క్వశ్చన్ అన్న, ఎక్స్ కెన్ వర్క్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై అండ్ జెడ్ టుగెదర్. ఎక్స్ అనేవాడు వై అండ్ 2 ఇద్దరు కలిసి ఎంత ఫాస్ట్గా చేస్తారో అంత ఫాస్ట్గా చేస్తాడు. ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ ఫినిష్ ది సేమ్ టాస్క్ 3 times యాజ్ జెడ్ నాన్న. అంటే ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి జెడ్ కంటే 3 times ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తారు, సేమ్ వర్క్. ఇఫ్ ఆల్ ఆర్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ది టాస్క్ ఇన్ 15 days నాన్న. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ముగ్గురు కలిపి 15 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. హౌ మెనీ డేస్ విల్ జెడ్ టేక్ టు ఫినిష్ ది టాస్క్ నాన్న. జెడ్ ఒకడే ఎలౌన్గా చేస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తానన్న. ఈ క్వశ్చన్ నేను రేషియో మెథడ్లో చెప్తాను చూడండి. ఫస్ట్ వాడి ఇచ్చినట్టు రాసుకున్నాం. ఎక్స్ కెన్ వర్క్ యాజ్ ఫాస్ట్ యాజ్ వై అండ్ జెడ్ టుగెదర్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. తర్వాత ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ ఫినిష్ ది సేమ్ టాస్క్ 3 times యాజ్ జెడ్ నాన్న. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3z నా. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + z కదా. 5 + zని ఇక్కడ ఎక్స్ ప్లస్లో రాసుకున్నాం. వై ప్లస్ జెడ్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3z. దీని నుంచి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, వై ప్లస్ వై 2y. ఇక్కడ జెడ్ ఉంది, అవతలకి వెళ్తే -z అవుతుంది. 3zలోంచి -z తీసేస్తే 2z నన్ను. అప్పుడు ఏమైంది, 2y ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది. 2 క్యాన్సిల్ నాన్న. ఇక్కడ విత్ రేషియో 1:1 నా. వై జెడ్ 1:1 నాన్న. ఇదిగోండి వై 1 కదా, తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. వై జెడ్ 1 వచ్చింది, తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. 1 + 1 2 నాన్న. అంటే ఎక్స్ ఇప్పుడు ఎక్స్ ఈస్ట్ వై ఈస్ట్ జెడ్ మనకేమవుద్దంటే 2:1:1 అన్న. ఇప్పుడు చూడండి, టుగెదర్ దే ఆర్ కంప్లీటింగ్ టాస్క్ ఇన్ 15 days నాన్న. ముగ్గురు కలిపి 15 daysలో చేస్తారంట. అంటే ముగ్గురు కలిపితే అంటున్నానా 2 + 3, 3 + 1 4, 2 + 1 3, 3 + 1 4 నాన్న. 15 into 4 నా. ఇది టోటల్ వర్క్ నా. ఎవరు చేయాలి ఈ 15 into 4 వర్క్ని ఎవరు చేయాలి, జెడ్ ఒక్కడు చేయాలి నాన్న. జెడ్ ఒక్కడు ఎంత చేస్తాడు, 1 వర్క్ చేస్తానా, డివైడెడ్ బై 1 నాన్న. 15 into 4 60. ఇప్పుడు జెడ్ వచ్చింది కదా, వై అడిగితే సేమ్ నాన్న, ఇద్దరికి రేషియో ఒకటే కాబట్టి సేమ్ నాన్న. ఎక్స్ అడిగితే ఇక్కడ 2 పెడతాం, 30 days వస్తుంది. 1 parts ఉన్నోడు 60 daysకి వేస్తే 2 times చేసేవాడు వర్క్ చేసేవాడు హాఫ్ చేస్తాడు నాన్న. అంటే 60లో హాఫ్ 30 నాన్న. ఎక్స్ 30 days చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 6 + 4 brackets into 4 divided by 2 plus
5 మైనస్ 3 నాన్న. ఇది క్వశ్చన్ వచ్చేసి మనకి బాడ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి నాన్న. బాడ్ మాస్ రూల్ ప్రకారం. బాడ్ మాస్లో బి అంటే బ్రాకెట్స్ నాన్న. ఓ అంటే ఆఫ్. డి అంటే డివిజిబిలిటీ అంటే డివైడ్. ఎం అంటే మల్టిప్లికేషన్. ఏ అంటే ఎడిషన్ నాన్న. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మనం ఈ సీక్వెన్స్లోనే చేయాలన్న. ఫస్ట్ క్వశ్చన్లో మనకి బ్రాకెట్స్ కనపడితే బ్రాకెట్స్లో చేయాలి, ఆఫ్ కనపడితే తర్వాత ఆఫ్లో చేయాలి. ఒకవేళ బ్రాకెట్స్ ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఆఫ్ ఆఫ్ ఉంది అనుకోండి, ఆఫ్ చేయాలి. ఒకవేళ బ్రాకెట్స్ ఆఫ్ రెండు లేవు, డివిజిబిలిటీ ఉంటే ఫస్ట్ ఇదే చేయాలన్న. అంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్కి సీక్వెన్స్లో బాడ్ మాస్ రూల్స్ అప్లై చేసుకుంటూ మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయాలన్న. ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ క్వశ్చన్ని మళ్ళీ నువ్వు సిస్టంలోనే చూసి చెయ్యాలి నాన్న. నో నీడ్ టు రైట్ ఇన్ పేపర్ నాన్న. 6 + 4 ఎంత? 10. 4/2 అంటే 2. 10 × 2 20 నాన్న. 20 + 5 25. 25 - 3 22. 22. చాలామంది ఏం చేస్తారంటే ఇచ్చిన క్వశ్చన్ని మళ్ళీ పేపర్లో రాసుకొని మళ్ళీ పేపర్లో ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటారు నాన్న. సిస్టంలో ఎలా ఉందో మీరు నెంబర్స్ నీకు సింపుల్గానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సిస్టంలో చూసే చేస్తే బెటర్ నాన్న. మీ టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ గివెన్ నెంబర్ నాన్న? 3 6 7 8 9 2 1 4 1. బి 6 7 8 9 2 1 4 1. ఇదిగో నాన్న, ఇది ప్లేస్ వాల్యూ వచ్చేసి వన్స్ ప్లేస్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ కదా నాన్న. దీన్ని మనం 10 పవర్స్లో రాసుకుందాం. ఇది వన్స్ ప్లేస్ అంటే 10 పవర్ 0, ఇది 10 పవర్ 1, ఇది 10 పవర్ 2, ఇది 10 పవర్ 3, 10 పవర్ 4, 10 పవర్ 5, 10 పవర్ 6, 10 పవర్ 7, 10 పవర్ 80. అడిగిన క్వశ్చన్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 కదా నాన్న. 3 ప్లేస్ వాల్యూ అంటున్నానా? 10 పవర్ 8. ఆన్సరు 3 × 10 పవర్ 8. 3 × 10 పవర్ 8 నాన్న. నా వీడియోస్లో అర్థమెటిక్ ప్లేలిస్ట్లోన ఫస్ట్ క్లాసు బేసిక్ నెంబర్ సిస్టమ్స్లో నేను ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే ఏంటో చెప్పానన్న. ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇఫ్ 50 liters ఆఫ్ లిక్విడ్ కంటైనింగ్ 20% ఆఫ్ స్పిరిట్ నా, అంటే 50 లీటర్ల లిక్విడ్లో 20% స్పిరిట్ ఉంది, ఈజ్ యాడెడ్ విత్ 10 liters ఆఫ్ వాటర్ నాన్న. అంటే ఇప్పుడు దీనికి 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసాను అంటే 50 లీటర్స్లో మనకి స్పిరిట్ ఉంది, వాటర్ కూడా ఉంది. దెన్ వాట్ వుడ్ బి ది పర్సంటేజ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ రిజల్టింగ్ మిక్చర్ నాన్న. ఆ 10 liters ఆఫ్ వాటర్ కలిపిన తర్వాత మనకి స్పిరిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ 50 liters ఇచ్చాను నాన్న, మనకి స్పిరిట్ ఉంది, వాటర్ ఉంది. స్పిరిట్ ఏమన్నాడు? 20% అన్నాడు. స్పిరిట్ 20 అయితే వాటర్ 80% ఉంటుంది రా. రేషియో వచ్చేసి 1 times 24 times 21 times 24 times అన్న. టోటల్ 5 parts. 50 liters 5 parts అయితే 1 liter 50/5 × 1 ఎంత? 10. ఇది 10 liters అన్నారు. తర్వాత 50 5 parts అయితే 4 parts ఎంత? × 4 నాన్న.
10 into 4 40. ఇది 40 లీటర్స్ నాన్న. ఇది ఎప్పుడు ఇనిషియల్గా తర్వాత ఏం చేశాడు 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నాన్న. స్పిరిట్లో ఏమన్నా చేంజ్ ఉండిద్దా? చేంజ్ ఉండదు నాన్న. ఎందుకని స్పిరిట్ యాడ్ చేయలేరు కదా, మనకి యాడ్ చేసింది వాటర్ యాడ్ చేస్తారు. ఇప్పుడు టోటల్ ఏమైంది నాన్న 60 లీటర్స్ అవుద్ది కదా. 60 లీటర్స్ నాన్న. మనకి స్పిరిట్ 10 లీటర్స్ అంతే ఉంటుంది. 10/60 into 100 నాన్న. ఎందుకని స్పిరిట్ టోటల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడిగాడు కాబట్టి 10/60 into 100 నాన్న. 60 ఎలా వచ్చింది? ఇందాక 50 ఉంది, ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు కాబట్టి టోటల్ రిజల్ట్ వచ్చేసి 60 లీటర్స్ అయింది. మనకి యాడ్ చేసింది వాటరే, స్పిరిట్ కాదు. కాబట్టి స్పిరిట్ 10 లీటర్స్ అంతే ఉంటుంది. క్యాన్సిల్ చేసింది నాన్న. 1/6 అంటే 16, 2/3 నాన్న. క్యాన్సిల్ చేస్తే 3 times 50 times కదా, 16 మూడు 48, 16 2 50 అవుద్ది 3, 16 3 48, 48 50 50, 50/3 అంటే 16, 2/3% నా. ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఏ మ్యాన్ సోల్డ్ 2 articles ఫర్ 4,000 ఈచ్ నాన్న. ఒక మనిషి 2 articlesని అమ్మేశాడు. ఎంతకి? ఒక్కోటి 4,000 అంటే 2 కలిపి 8,000. సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ నాన్న. సెల్లింగ్ ప్రైస్ మనకి 4,000 ఈచ్ ఇచ్చాడు. గెయిన్డ్ 15% ఆన్ వన్ అండ్ లాస్ 15% ఆన్ అదర్ నాన్న. అంటే ఒక దాని మీద 15% ప్రాఫిట్ వచ్చింది, ఇంకో దాని మీద సేమ్ పర్సంటేజ్ లాస్ వచ్చింది. వాట్ ఈస్ ది టోటల్ గెయిన్ ఆర్ లాస్ రౌండెడ్ టు ది నియరెస్ట్ ఇంటీజర్ నాన్న. ఇక్కడ రౌండెడ్ టు ది నియరెస్ట్ ఇంటీజర్ నియరెస్ట్ ఇంటీజర్ ఇచ్చాడంటే నీకు ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ అనేది సేమ్ ఆన్సర్ ఉండదు నాన్న, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్గా ఉంటుంది. మనకి సెల్లింగ్ ప్రైజెస్ అనేది సేమ్ నాన్న. తర్వాత ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్. ఎప్పుడైతే వెన్ సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సంటేజ్ మనకి క్వశ్చన్లో ఇస్తారో అప్పుడు మనకి ఖచ్చితంగా లాసే వస్తుంది అన్న. ఆన్సర్ ఖచ్చితంగా లాసే వస్తుంది. ఆప్షన్స్ చూడండి, అన్ని లాస్ ఉన్నాయా? లేవు. 2 గెయిన్ ఉన్నాయి. గెయిన్ ఉన్నాయి, పుట్టేయండి. సో మనకి 2 పాసిబిలిటీస్. ఆల్వేస్ లాస్ వస్తుంది అన్నా కదా. లాస్ పర్సంటేజ్ ఇప్పుడు ఫార్ములా అన్న, గెయిన్ పర్సంటేజ్ ఇంటూ లాస్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఇది ఓవరాల్ లాస్ పర్సంటేజ్ అన్న. అంటే 2 అమ్మిన తర్వాత మొత్తం మీద మనకేం వచ్చాను 20, 15 కదా. 15% ఇంటూ 15%. 15 into 15 డివైడెడ్ బై 100 నా. 15 స్క్వేర్ కదా, 15 స్క్వేర్ 225 అన్న. డివైడెడ్ బై 100 కదా, 2.25 నాన్న. ఇదేంటిది? ఓవరాల్గా లాస్ నాన్న. ఓవరాల్గా 2.25 లాస్ అనేది దేని మీద వస్తుంది? టోటల్ సెల్లింగ్ ప్రైస్ మీద నాన్న. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత నాన్న? 4,000 అన్న. 4,000 కాదు నాన్న, మనకి సోల్డ్ 2 articles ఫర్ ఈచ్ 4,000 కాబట్టి మనకి 8,000 అవుతుంది అన్న. 8,000 ఇంటూ 2.25 డివైడ్ బై 100. పాయింట్ తర్వాత 2 zeros ఉన్నాయి. ఇదిగోండి, ఈ 2 zeros ఆ పాయింట్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 క్యాన్సిల్ అన్న. 8 into 2 25, 8 5s are 40, 8 2s are 16 4 20, 2 క్యారీ ఓవర్, 8 2s are 16, 2 క్యారీ ఓవర్ కాబట్టి 18.
డివైడెడ్ బై 10 ఉంది. ఈ 10 ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 180 రూపీస్ లాస్ నాన్న. మనకి క్వశ్చన్లో ఇచ్చారు రౌండెడ్ టు ది నియరెస్ట్ ఇంటీజర్ నాన్న. అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. 180కి నియరెస్ట్ లాస్ట్లో ఉంది ఏదైనా 184 190 నియరెస్ట్ 184 ఉంది. కాబట్టి ఆప్షన్ థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లోను ది స్పీడ్ ఆఫ్ 3 cars ఇన్ ది రేషియో ఆఫ్ 2:3:4 నాన్న. 3 cars యొక్క స్పీడ్ అనేది 2:3:4 రేషియోలో ఉంది. ది రేషియో ఆఫ్ రెస్పెక్టివ్ కార్స్ టు ట్రావెల్ ది రేషియో ఆఫ్ టైమ్ అన్న. ఇక్కడ టైం మర్చిపోయాను. ఈ రేషియో ఆఫ్ టైమ్ ఫర్ రెస్పెక్టివ్ కార్స్ టు ట్రావెల్ ది సేమ్ డిస్టెన్స్ ఈజ్ అన్న. మనకి స్పీడ్ ఇచ్చారు, టైం కనుక్కోమన్నాను. డిస్టెన్స్ సేమ్గా ఉన్నాం. డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టైమ్. ఇంకే 2:3:4కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్లో ఉంటేనా 2, 3, 4కి ఎల్సిఎం కనుక్కోవాలన్నా. ఎల్సిఎం అంటే బిగ్గర్ నెంబర్ తీసుకోండి. 4 కదా, 2 4లో 4 ఉంది కాబట్టి 2 ఎలిమినేట్ చేద్దాం. 3 4లో 4 పోదు కదా, 4 × 3 12 అన్న. ఇది ఎల్సిఎం. ఇది స్పీడ్ రేషియో అన్న. మనకి టైం రేషియో కావాలి. ఎల్సిఎం ఈ ఎల్సిఎంని 2తో డివైడెడ్ బై 12/2 అంటే 6, మళ్ళీ 12/3 అంటే 4, 12/4 అంటే 3. ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ బిగ్గర్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు ఎల్సిఎం చేయటం రాలేదనుకోండి, అప్పుడు ఏ మెథడ్ చేయాలో చెప్తాను చూడండి. కొన్నానా మీకు రేషియో ఆఫ్ టైమ్ ఇక్కడే కదా, ఇక్కడ ఇట్లా క్లోజ్ చేసుకొని ఇక్కడున్న రిమైనింగ్ నెంబర్స్ ఇక్కడ రాసుకోనన్నా. 3 × 4 ఈస్ట్. ఇప్పుడు మిడిల్లో కదా, మిడిల్లోది క్లోజ్ చేసి నెక్స్ట్ ఈ 2 రాసుకో. 2 × 4. నెక్స్ట్ లాస్ట్లోకి క్లోజ్ చేసి 2 × 3. స్మాలర్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం ఈజీ నాన్న, కనుక్కోవచ్చు. అదే బిగ్ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం రాలేదనుకోండి, అప్పుడు ఈ మెథడ్. ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 2 టైమ్స్ 2 1 టైమ్ 2 1 టైమ్ అన్నిట్లో క్యాన్సిల్ అవ్వాలి నాన్న. ఒక నెంబర్ తీసుకుంటే మీరు అది అన్నిట్లో క్యాన్సిల్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కానీ టపా క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ 3 లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 ఉంది కదా అని చెప్పేసి టపా క్యాన్సిల్ చేయకూడదు. ఇక్కడ 2తో పోయి ఏం లేదు, ఒక నెంబర్తో క్యాన్సిల్ అయ్యి అన్నీ ఉండాలి. ఇప్పుడు చూడండి 3 × 2 6, ఇక్కడ 4, అక్కడ 3, 6 4 3 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 12 people కెన్ స్వీప్ ది ఫ్లోర్ ఇన్ 4 days నాన్న. 12 మంది ఒక ఫ్లోర్ని 4 రోజుల్లో ఊడుస్తారు. విత్ 12 brooms నాన్న. 12 చీపులతో ఊడుస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 8 people స్వీప్ ది ఫ్లోర్ విత్ 8 brooms నాన్న. 8 మంది 8 చీపులతో ఎన్ని డేస్లో ఊడుస్తారు అనేది. సింపుల్గా ఈక్వేషన్ని 12 people కదా, 12 × 4 × 12 brooms నారా ఈజ్ ఈక్వల్ టు 8 people 8 brooms హౌ మెనీ డేస్ నా. ఇది ఇంటిలో ఉంది, చూస్తే బై అవుతుంది.
4 B10 4 B10 4 B10 4 B9 P into P 9 9 డేస్ నాన్న. మనకి ఆప్షన్ చూడండి, 9 ఉందా? 9 లేదు నాన్న. యాక్చువల్ ప్రాసెస్ ఇది నాన్న. 9 అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. మీకు తెలిసిందిగా ఆర్ఆర్బి అంటే ఖచ్చితంగా ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది మీకు రాంగ్ ఇస్తారు నాన్న. ఒకవేళ వాడు రాంగ్ ఇవ్వలేదు, మనమే రాంగ్ చేస్తున్నామేమో, వాడు ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు రావాలంటే నాన్న ఇక్కడ 12 బ్రూమ్స్ ఉన్నాయి కదా, 12 బ్రూమ్స్ 8 బ్రూమ్స్ తీసేసి చేస్తే వస్తుంది నేను. అంటే 1 into 4 divided by 8 4 2 times 2 6 times 6 ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. వాడు ఇచ్చిన దాని ప్రకారం అయితే అది నాన్న 12 బ్రూమ్స్ 8 బ్రూమ్స్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుందన్న. యాక్చువల్ ప్రాసెస్ అయితే 12 పీపుల్ 4 days 12 బ్రూమ్స్ తీసుకొని తర్వాత ఇక్కడ 8 పీపుల్ 8 బ్రూమ్స్ ఎన్ని డేస్ నాన్న, ఆ రెండు ఈక్వల్ చేస్తే మనకి వస్తుంది. అది యాక్చువల్ ప్రాసెస్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఎ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 8 years ఆన్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ నాన్న. అంటే ఎంతో కొంత డబ్బుల్ని 8 yearsకి 5% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్కి మనం ఇన్వెస్ట్ చేస్తాం. అమౌంట్ టు 175 అమౌంట్ టు 175 ఆన్ మెచ్యూరిటీ 8 years నన్ను 5% మెచ్యూరిటీ. వాట్ ఈస్ ది సమ్ ఇన్వెస్టెడ్? ఎంత మనం ఇన్వెస్ట్ చేసాము అన్న? 8 years 5% కదా, 8 into 5 నాన్న, టోటల్ 40% అన్న. ఇది ఇంట్రెస్ట్ నాన్న. ఇక్కడ ఇచ్చింది అమౌంట్ నాన్న, ఇంట్రెస్ట్ కాదు, టోటల్ అమౌంట్. అంటే 100% మనం ఇన్వెస్ట్ చేసిందంటే 40% ప్రాఫిట్ వేసుకొని 140% 140% 175 అయితే 100% వాల్యూ ఎంతనా? 140 175 అంటే 100 లెస్ నాన్న, కాబట్టి లెస్ బై మోర్ నాన్న. 100 by 140 into 75 175 1 7 20 times 7 2 times 14 3 5 7 5 times 20 5 times 5 into 25 125 రూపీస్ నాన్న. మనం ఇన్వెస్ట్ చేసింది 125, మనకి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చింది అమౌంట్ 175. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈరోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్. ది ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈస్ 2017 అన్న, 2017 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 27. ఇఫ్ x is equal to 189, what will be the value of y naught? నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా నీకు ఈ మోడల్ 2 క్వశ్చన్స్ వచ్చిందన్న. ఈ పేపర్లు కూడా ఈ మోడల్ 1 క్వశ్చన్ వచ్చిందన్న. అంటే ఎవ్రీ షిఫ్ట్లో మనకి ఈ మోడల్ ఒక క్వశ్చన్ వస్తుందన్న. ఇది ఇంపార్టెంట్ నాన్న. చూడండి, మనకి ఫార్ములా నాన్న మామూలుగా అయితే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం నాన్న. ఇక్కడ ఏబి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్వై ఇచ్చారు కాబట్టి ఎక్స్వై వస్తుంది. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎక్స్ వాల్యూ అంతా 189. ఎక్స్ ఇక్కడ 189 తీసుకోవాలన్నా, ఇటు వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. మీరు కూడా ఎగ్జామ్లో ఇంతే రాయాలి. దీంట్లో ఇది రాసుకొని మళ్ళీ ఇది 2 రాసుకొని ఇది అటో అది ఇది రాసుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎల్సిఎం ఇచ్చారు, ఎక్స్సిఎఫ్ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు 180. 27
7 టైమ్స్ 14. 7 టైమ్స్ 14 అనేది డైరెక్ట్‌గా ఎలా వేసానంటున్నా 27 యూనిట్ డిజిట్ 7 నాన్న. 7కి 9 రావాలంటే 7 టైమ్స్ నాన్న. 7 7 49, 7 2 14, 14 అక్కడ 4 189. 27 7 టైమ్స్ 7 2 టైమ్స్ 14 నాన్న 67 ఉంటుంది. 9 టైమ్స్ 63 49 ఉంటుంది. 297. 297 అనేది బై వాల్యూ ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. మీకు ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.